ఈ వీడియోలో కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1తో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిన రిషబ్ శెట్టి ఇన్స్పిరేషన్ స్టోరీ మీ అందరి కోసం. ఒక్క సెకండ్ అండి, నా ఛానల్ నేమ్ మాస్క్ మ్యాన్ ప్రివ్యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ. రిషబ్ శెట్టి అనే నటుడు ఇప్పుడు హీరోగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చాలా ఫేమస్. కానీ ఆయన జీవితంలో ఎంతో ఇబ్బందులు చూసిన తర్వాతే ఇది సాధ్యమైంది. రిషబ్ శెట్టి చిన్న మధ్యతరగతి కుటుంబంలో మ్యాంగ్లూర్ కెరాడి అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి జ్యోతిష్యుడు, అక్క, అన్న, తర్వాత రిషబ్ పుట్టారు. ఇంట్లో పరిస్థితి వల్ల ఖర్చులకు కూడా తండ్రిని అడిగేవాడు కాదు రిషబ్ శెట్టి. చదువుకునే సమయంలో తన ఖర్చు కోసం మినరల్ వాటర్, టీ పౌడర్, సోలార్ పవర్ సేల్స్ బాయ్గా పనిచేసేవారు రిషబ్ శెట్టి. అలాగే ఆఫీస్ బాయ్గా కూడా పనిచేశారు. ఇక డిగ్రీ తర్వాత సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఫిలిం మేకింగ్ చిన్న కోర్స్ చేశాడు. ఇక 2008లో ముంబై వెళ్ళిన రిషబ్ శెట్టి అక్కడ క్లాబ్ బాయ్గా, స్పాట్ బాయ్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, నిర్మాత దగ్గర డ్రైవర్గా వంటివి పనిచేశాడు. అప్పటి రోజుల్లో వడాపావ్ వంటి తినాలని రోజులు గడిపాడు. జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఇక తన టైం రానే వచ్చింది. 2012లో తుగ్లక్ చిత్రంతో యాక్టర్గా పరిచయమయ్యాడు. ఇక 2016లో రక్షిత్ శెట్టి హీరోగా కిరిక్ పార్టీ ద్వారా డైరెక్టర్గా సక్సెస్ఫుల్ చూశాడు రిషబ్ శెట్టి. సో ఆ సినిమా ద్వారానే రష్మిక మందానాకి కూడా ఇదే మొదటి సినిమాతో పరిచయం చేశారు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు రిషబ్ శెట్టి. 2022లో కాంతారా చిత్రం పెద్ద విజయం సాధించింది. తక్కువ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. సుమారు 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. రిషబ్ నటన, దర్శకత్వం, స్టోరీ అన్ని రిషబే కావడం విశేషం. ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేశాడు. ఇలా 2023కు ఈ సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుగా అందుకున్నారు. ఇప్పుడు 2025లో కాంతారా చాప్టర్ 1 విడుదలైంది. ఇది కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు సృష్టిస్తోంది. కాంతారా కోసం ఆయన తీసుకున్న పారితోషికం జస్ట్ 4 కోట్లు కాగా, ఇప్పుడు వచ్చిన కాంతారా చాప్టర్ 1 కోసం 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ఆఫీస్ బాయ్గా, నిర్మాత డ్రైవర్గా పనిచేసిన రిషబ్ నేడు పాన్ ఇండియా స్టార్గా మారడం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. ఆయన ట్రావెల్ జస్ట్ ఒకరి విజయమే మాత్రం కాదు, సినీ రంగంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్ స్టోరీ. మరిన్ని ఫిలిం అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe.